డెవలప్మెంట్ ఏం జరిగింది? అసలు డెవలప్మెంట్ లేదు, జాబ్స్ లేవు. మరి ఈ 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది జగన్? అసలు పరిపాలన ఏముంది? అంతా రౌడీయిజం. పరిపాలన అయితే ఏం లేదు. మరి జగన్ గారు ఏ ఏ సభలో చూసినా 175 అంటున్నారు. పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు అలా చెప్తున్నారు అంతే వాళ్ళ వల్ల. మరి సంక్షేమ పథకాలు ప్రజలకు చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 తప్పకుండా మళ్ళీ నేనే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నా అంటున్నారు. మనీ ఇవ్వడం ఒకటే కాదు కదా బ్రో, డెవలప్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి, మొత్తం అన్ని స్కీమ్స్ ఏదైతే చెప్పారో అప్పుడు అవన్నీ చేయాలి కదా. ఏం చేయలేదు. అంటే మేము డెవలప్మెంట్ ఇక్కడ చేయలేదో చూపించమంటున్నారు. డెఫినెట్గా మేము డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ పోర్టల్ కానీ అవన్నీ చేస్తూనే ఉన్నాం కదా, చూపిస్తున్నాం కదా అంటున్నారు కదా, స్కూలింగ్ కానీ. మామూలుగా మా మేనిఫెస్టోలో అప్పుడు ఏం చెప్పారు? అవన్నీ చేశారా? ఇప్పుడు ఇంకో 3 monthsలో ఎలక్షన్స్ కదా, అన్నీ కంప్లీట్ అయినాయా? అమరావతి అన్నారు, 3 రాజధానులు. అసలు అప్పుడు ఏపీ క్యాపిటల్ ఏంటని తెలంగాణ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి నాకైతే అర్థం కావట్లే. అది ఒకటి. పోలవరం అన్నారు, పోలవరం ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు. అన్నీ అంతే, చెప్పారు చేస్తానా అన్నారు, ఏం చేయలే. సో లాస్ట్ టైం జగన్ గారు 175కి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మరి ఈ ఎలక్షన్? అప్పుడేంటి, జగన్ చంద్రబాబు గారి కన్నా ఎక్కువ బెటర్గా చేస్తారు అని చెప్పి 1 ఛాన్స్ అంటే ఇచ్చారు. ఈసారి ఆ 1 ఛాన్స్ ఏంటో చూసారు, ఇంకైతే ఇప్పుడు అసలు రావు. సో ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎవరికి ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు వాళ్ళ ఓన్ సిస్టరే తన తిడుతున్నప్పుడు మనకి తెలియాలి కదా ఎలా చేస్తున్నాడని. అదేవిధంగా కొడాలి నాని, రోజా పైన మీ కామెంట్ ఏంటి? పేటీఎం బ్యాచ్లో పెద్ద పేటీఎం బ్యాచ్ వాళ్ళిద్దరు. ఒక్కనే పోటీ చేస్తున్నా, మీరు అందరు కూటమి వస్తున్నారు అంటుంది కదా. మరి అతను గినంగా సవాల్ విసురుతున్నారు కదా, దమ్ముంటే సింగిల్ గా రండి, ఆ పొత్తుతో ఎందుకు వస్తున్నారని సవాల్ విసురుతున్నారు కదా జగన్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? అయితే దమ్ముంటే అన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోటీ చేయమని మార్చకుండా మరి. అంటే వీళ్ళు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పని చేయలేదంటారా? పని చేయకుండా పెట్టే కదా మరి మారుస్తున్నారు. వాళ్ళకి అక్కడ గెలవరని తెలిసే కదా మారుస్తున్నారు. మరి మరి ఈ 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది జగన్ గారికి? మాకైతే బాగాలేదనిపించింది. డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు అసలు వాలంటీర్ వ్యవస్థ ఒకటే ఉంది, ఇంకంతే. ఏముంది? సంక్షేమ పథకాలు ఎలా చేశారు బ్రో జగన్ గారు? సంక్షేమ పథకాలు ఒకటే అభివృద్ధి అంటారా? సంక్షేమ పథకాలు ఒక్కటే అభివృద్ధి అంటారా? మద్యపాన నిషేధం చేస్తానని చేశాడా? చేయలేదు. అంటే రేట్లు పెంచి మద్యపానం నిషేధం అనేది జరగదు, అందుకే రేట్లు పెంచడం జరిగింది అనేది అన్నారు కదా. రేట్లు పెంచారంటే ఇప్పుడు మీడియా కదా మీరు, మరి మీకు కూడా తెలుసు కదా ఎంతమంది చనిపోతున్నారో మద్యపానం వల్ల. మరి అది తీసేయాలన్నప్పుడు తీసేయాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అన్నాడు మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు, చేశాడు. దానికి రేట్లు పెంచి ఇవన్నీ చేయడం ఎందుకు? ఇసుక మాఫియా ఉందా ఆంధ్రలో? దాని గురించి మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు కొడాలి నాని, రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటనే? అభిప్రాయం ఏంటి, వాళ్ళకి ఇంకా సీట్లే ఇవ్వలేదు కదా, అభిప్రాయం వాళ్ళని అడగండి, అక్కడికి వెళ్ళి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్కే సీట్ దక్కకపోవడం మీ అభిప్రాయం ఏంటి? ఆయనకు అక్కడ కోడిగుడ్లు తప్ప ఏం తెలియక నాకు ఐటీ మినిస్టర్గా తెలియకనే కదా అసలు ఆయనకి సీటు కూడా ఇబ్బంది. మరి ఇప్పుడు జగన్ గారు లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి 175 ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 275 వస్తాయి. అంటే ఇంకా రానున్న 30 సంవత్సరాలు నేనే పరిపాలించబోతున్నాను. పరిపాలిస్తే పరిపాలించని మంచిదే కదా, తెలుస్తుంది కదా నెక్స్ట్ ఎవరు వచ్చేది. జగన్ గారు ఎన్ని సీట్లు వస్తాయి అన్నారు? 175. 177 వస్తాయా జగన్ కి సీట్లు? సో అన్న ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మంచిదే కదా, వాళ్ళు ఒక పరిపాలన మంచి పరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి రెండు కలిసి వస్తున్నాయి. కలిపి ఎన్ని సీట్స్ రావచ్చు? 140, 130 మినిమం. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలుసుగా మన హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు చేయబట్టే కదా ఐటీ ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ కలిశారు. అప్పుడు ఒక డెవలప్మెంట్ చేయబట్టే కదా